34 మంది ఎమ్మెల్యేలు కలిసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి, మంత్రి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు కూర్చొని మేధో మదనం చేసి గ్రాడ్యుయేట్లకు ఎవరుండాలి ప్రతినిధి అని చెప్పి ఎవరిని పెట్టిండ్రయ్యా అంటే నేను చెప్పుడు కాదు, ఒక ఆయనను పెట్టిండ్రు. ఆయన ఎవరు అంటే ఆయననే చెప్పుకున్నాడు, నేను చెప్పడం కాదు. నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్కు అఫిడవిట్, అభ్యర్థులందరూ అఫిడవిట్ ఇవ్వాలి. ఆ అఫిడవిట్ మల్లన్న గారు ఇచ్చిండు. మల్లన్న గారు అఫిడవిట్ లో ఏముందో తెలుసా? కావాలంటే మీరు పోయి వెబ్సైట్ లో చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్. ఆయన అఫిడవిట్ లో ఆయనే రాసుకున్నాడు, నా మీద 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను 74 రోజులు చెంచల్గూడలో జైలు జీవితం అనుభవించిన అని చెప్పి మల్లన్న గారు రాసుకున్నారు. ఆయనేమి మన చెరుకు సుధాకరణ లెక్క తెలంగాణ ఉద్యమంలో జైలుకోలేదు. ఆయన దేనికోసం జైలుకోయిండు చెప్తా. ఆ కేసులు ఏదో 56 కేసులు, ఓ 2-3 శాంపుల్ చెప్తా మీకు, తర్వాత మీరు మిగతా చూసుకోండి. మొదటి కేసు, గూగుల్ నుంచి ఆడపిల్లల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి, అమ్మాయిల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా అమ్మాయి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చేసినందుకు కొన్ని క్రిమినల్ కేసులు. పంచాయతీలు సెటిల్మెంట్లు చేసి మీడియాను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తే ఆఖరికి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోబోతే దానివల్ల కొన్ని కేసులు. ఇప్పుడు మీ ఫోన్ నంబరు, మీ ఈమెయిల్, మీ అడ్రస్, మీ పేరు, మీ ఫోటో నేను నా వెబ్సైట్లో పెట్టి ఇగో ఫలానా అవసరం అంటే ఆయనకు ఫోన్ చేయండి అని మీ అనుమతి లేకుండా పెట్టినా అనుకో, మీకు ఎట్లా అనిపిస్తుంది? తనబుద్ధి కాదా? కోపం రాదా? గా పని కూడా చేసిండు. చాలా మంది ఫోటోలు పెట్టిండు, వెబ్సైట్లల్లో ఫోన్ నంబర్లు పెట్టిండు, దానికోసం కొన్ని కేసులు. ఇట్లా 56 క్రిమినల్ కేసులు ఈయన మీద ఉన్నాయి. మరి ఈయన రేపటి రోజున పొరపాటున గెలిస్తే రేపు అక్కడ పోయి మాట్లాడగలుగుతాడా రేవంత్ రెడ్డి గారితో? ఏమన్నంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, మీ తరఫున ఏమాయ 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మెడల్ పెట్టి నువ్వు అవతల వారేస్తాడు. మాట్లాడే పరిస్థితి ఉంటుందా? దయచేసి ఆలోచించండి. ఇక్కడ దిక్కేమో గోల్డ్ మెడల్ ఇస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అక్కడ దిక్కేమో పచ్చి బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. ఎవరు కావాలా? గ్రాడ్యుయేట్ల తరఫున ఎవరు ప్రతినిధిగా ఉండాలి, ఎవరు పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహించాలి, ఎవరు పట్టభద్రుల తరఫున రేపటి రోజున శాసన మండలిలో ఉండాలి, మీరే నిర్ణయించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక సామాన్యుడు మీలోంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఉండాలనా, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి అండ చూసుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ మొత్తంగా 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలని ఆలోచించండి. ఇటు బిట్స్ పిలాని, అటేమో పల్లి బటాని. ఏం కావాలో మీరే ఆలోచించుకోండి. పల్లి బటాని నేను ఉత్తాని అంటలేను. పల్లి బటాని ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే జర్నలిస్ట్ కాదు, మన్ను కాదు. ఆయన కేవలం ఉదయం కాలక్షేపం కోసం బూతులు తిట్టే ఒక సంస్థను నడిపే వ్యక్తి. పెద్దవాళ్ళని తిరిగితే పెద్దోళ్ళు అయిపోతా అనుకునే బాబా. అందుకే అంటున్నా, ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బటాని, ఎవరు కావాలో ఆలోచించుకోండి.